మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా కిడ్నీ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే కిడ్నీల విషయానికి వస్తే ఏంటంటే అది చెడిపోయేంత వరకు, పూర్తి స్థాయిలో పాడైపోయేంత వరకు కూడా తెలియదని చెప్తూ ఉంటారు. అయితే కిడ్నీలు బాగున్నాయా లేదా అని ఎలా తెలుసుకోవాలి, కిడ్నీ ఫంక్షన్ బాగుండాలంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, దీనికోసం ప్రత్యేకమైన డైట్ ఉంటుందా, చెడిపోయిన కిడ్నీలు మళ్ళీ బాగు చేసే స్పెషల్ డైట్ అనేది ఏమైనా ఉందా? సో దీని గురించి డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ గారు ఏం చెప్తున్నారు వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. అంటే జనరల్గా మీరు ఎట్లా చెప్తారంటే మీరు వాదిస్తారు డైట్ బాగు చేస్తుంది రోగాల్ని అని. అన్ని రోగాలను బాగు చేస్తుందా? మనిషికి మధ్యలో వచ్చిన రోగం ప్రధాన్ని బాగు చేస్తుంది ఒక డైట్. నేను వాదించను. ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే సైన్స్ చెప్తాను, తగ్గే సైన్స్. సైన్స్ అంటే పుస్తకాలు ప్రింట్ చేసింది కాదు. ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఉంది, చాలా పుస్తకాలు రాశారు. డయాబెటీస్ తగ్గుతున్నారా? డయాబెటీస్ గురించి పుస్తకాలు ఒక నుంచోబెడితే బెజవాడ ఈ చివరి నుంచి ఆ చివరి హైదరాబాద్ అంత దూరం ఉంటాయి. ఒక్కడికైనా ప్రపంచంలో డయాబెటీస్ తగ్గిందా? బీపీ తగ్గిందా? బోడి జలుబు తగ్గినాయా? ఏం తగ్గిందని? వెయిట్ లాస్ అంటే నేనేంటంటే నాకు తేడా ఏంటంటే వెయిట్ లాస్ కాదు. ఇవాళ బీఆర్కే డైట్ అంటే క్యాన్సర్స్, కిడ్నీ సైజులు పెరిగినా తగ్గినా, ఏదైనా ప్రపంచంలో ప్రతివాడిని డయాలసిస్ని బయట తేవాలంటే ఒకే ఒక్క మార్గం, ఈ ప్రపంచపు ఒకే ఒక్క మార్గం బీఆర్కే డైట్ అనేది టెస్ట్ మోన్లు పెట్టి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నువ్వు 100 మందిని ఇంటర్వ్యూ చేస్తుంటావు, 190 మంది యూట్యూబ్లో ఉంటారు, ఈడెవడో టెస్ట్ మోన్లు పెట్టాడు. 2, నా సైన్స్ ఇది అనే ఒక కంప్లీట్ సంపూర్ణ అవగాహన ఒకటి చేసి పబ్లిక్లో పెట్టి డిబేట్ పెట్టాడు. ఇప్పుడు నేనున్నాను, వెయిట్ లాస్కి, డయాబెటీస్కి, టైప్ 1 టైప్ 2 తగ్గించాను అనుకో, నా బీఆర్కే ఎక్స్క్లూజివ్ ఛానల్, అఫీషియల్ ఛానల్లో ఇది ఒక కంప్లీట్ వీడియో పెట్టాను, జీవనశైలి వ్యాధులు సంపూర్ణ అవగాహన అని. A to Z అసలు ఆ జబ్బు అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అల్లోపతి కానీ ఆయుర్వేదిక్ లాంటి ఇతర విధానాల్లో ఎందుకు తగ్గవు, ఓన్లీ బీఆర్కే డైట్తో ఎందుకు తగ్గుతుంది అనేది 3 గంటల సైన్స్ వెర్షన్. అలాగే క్యాన్సర్ గురించి, క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అల్లోపతితో సహా ఆయుర్వేదిక్ మిగతా విధానాలు ఎక్కడ ఫెయిల్ అయినాయి, ఓన్లీ ప్రపంచంలో బీఆర్కే డైట్తో మాత్రమే ఎందుకు అద్భుతమైన ఫలితాలు వస్తాయని సైన్స్ చెప్పాను. అట్లాగే లేటెస్ట్గా 2 days బ్యాక్ కిడ్నీ మీద వీడియో రిలీజ్ చేశాను, కిడ్నీ సంపూర్ణ అవగాహన అని. 2 గంటల 45 నిమిషాల వీడియోలో ఇప్పటిదాకా ప్రపంచం నమ్మతో వచ్చిన సిద్ధాంతాలను నేను ప్రశ్నిస్తా. ఈ 3 వీడియోల్లో ఎలా ఉంటుందంటే నేను చేసిన టెస్ట్ మోన్లు పెడతాను. ఉదాహరణ కిడ్నీ పోయింది అని అంటే ఏంటంటే క్రియాటిన్ తగ్గటం కాదు, క్రియాటిన్ ఏముంది పెద్ద ఇష్యూ కాదు, కిడ్నీ సైజులు తగ్గటం లేదా పెరగటం. కొన్ని సందర్భాల్లో కిడ్నీ సైజు సుమారు 11 సెంటీమీటర్లు ఉండేది బాగా పెరుగుతుంది, పాలిసిస్టిక్ కానీ లేదా ఇతర రీజన్స్ ఉన్నప్పుడు, లేదా ఎక్కువ మందికి ష్రింక్ అవుతుంది. ష్రింక్ అయినా పెరిగినా అది యథాతథ స్థితి జరగదు, కిడ్నీ మార్చాల్సింది అని పుస్తకాల్లో రాసి ఉంటుంది, వేరే చేయటం ఎందుకు. ఇప్పుడు నేను ఒక 23 ఏళ్ళ కుర్రాడిది, ఒక 23 కుర్రాడిది 17.8, అతను 13 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు. అతను కిడ్నీ సైజ్ 11 ఉండాల్సిందట, 17.8 ఉంది. 17.8 ఇంటూ సంథింగ్ 9 అట్లా. రెండో కిడ్నీ కూడా అంతే, 14.8 ఇంటూ 8 ఎంతో ఉంది, కరెక్ట్గా నా ఫిగర్ గుర్తులేదు అని ఉంది. సరిగ్గా 4 రోజులు డైట్ చేశాడు, 4 రోజులు డైట్. 4 రోజుల డైట్లో 17.8 నుంచి 10.9కి వచ్చింది. అతని 13 ఏళ్ళ ట్రీట్మెంట్లో ఒక పాయింట్ తగ్గింది లేదు ఒక్కరోజు కూడా. మరి ఇది అంతొకసారి పెరిగిన కిడ్నీ సైజ్ తగ్గటం అనేది అసాధ్యం అని చెబుతారు. నేను ఒక రిపోర్ట్ పెట్టినాక 2 అవుతాయి, అయితే రిపోర్ట్ ఫేక్ కావాలి. అది ఎవడన్నా ఫేక్ అని రుజువు చేస్తే 2 కోట్లు ఇస్తాను. ఇప్పుడు నీకు పెడతాను, నీ ద్వారా ఓపెన్ ఆఫర్ ఇస్తాను. ఫేక్ కాకపోతే ఏం చేయాలి, ముందు కింద పడి మూర్చపోయి గిలగలు తన్నుకుని లేచిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఇది ఎలా జరిగిందని తెలుసుకుని చేయాలి. కిడ్నీలు ఎందుకు చెడిపోతున్నాయి అసలు? కిడ్నీలు చెడిపోవటానికి ప్రధాన కారణాలు ఎక్కువ ఉన్నా 4 కారణాలు ప్రధానంగా చెప్పచ్చు. మొదటిది డయాబెటీస్కి దీర్ఘకాలం మందులు వాడటం, ఇది మొత్తం వాళ్ళ అకౌంట్ వేయచ్చు. రెండోది బీపీ కారణంగా కిడ్నీలు పోట్ల, బీపీ కారణంగా పోతాయి, ఆ కారణాన్ని వీళ్ళు కల్పిస్తారు, ఎక్కువ శాతం పోయేది వీళ్ళ వలన. అలాగే 3వ కారణం మొదనష్టపు మందులు. ఈ ప్రపంచంలో మందులన్నీ కూడా అల్లోపతి తయారు చేసే కెమికల్ డ్రగ్స్ అన్నీ కూడా కిడ్నీని కుళ్ళబోవటం కోసమే తయారు చేస్తారు. 4వది మన జీవనశైలి, ఆటోఇమ్యూన్ డిసీజులు కానీ ఇలాంటివి ఉన్నప్పటికీ చిన్నగా ఐజిఐ నెఫ్రోపతి, లోపస్ నెఫ్రైటిస్ లాంటి మనకుండే అలవాట్లు బేసికల్గా. అంటే ఇప్పుడు మనం రాత్రిపూట లేట్గా బిర్యానీలు తింటాం, అర్ధరాత్రి తింటాం అలవాటు చేసుకున్నాం. ఈ కారణం చేత చాలామంది కిడ్నీలు పోతున్నాయి, బీపీలు పెరిగి కిడ్నీలు పోతున్నాయి. ఇది చాలామంది తెలియదు. నిజాన్ని ఎందుకు పోతాయంటే మనం రాత్రిపూట ఎర్లీగా తిని పడుకునే ముందు కనుక మనం గ్యాప్ ఇచ్చామంటే ఆ గ్యాప్లో ఆహారం తరిగిపోతుంది. బై దట్ టైం మనం మనసు ఎక్కి నిద్రకపోయే టైంకి శరీరంలో డైజెస్టివ్ ఆర్గన్స్ అన్ని కూడా అటు పని చేసుకుని మనతో పాటు పడుకుంటాయి. సో 7 గంటలు అవి కూడా మనతో రెస్ట్ తీసుకుంటాయి.
ఎప్పుడైతే నువ్వు 12 గంటలు తిని అర్ధరాత్రి బిర్యానీ జొమాటోలో పెట్టుకుని మంచం ఎక్కావో నువ్వు లోపల కొన్ని ఆర్గాన్లు పడుకుంటాయి, డైజెస్టివ్ ఆర్గాన్లు మొత్తం తెల్లారులు పనిచేస్తాయి కదా. పగలపూట ఏమో నువ్వు మెలుగుకున్నంతసేపు డైజెస్టివ్ ఆర్గాన్లు పెట్టినా పెట్టకపోయి మెలుగు ఉంటాయి. రాత్రిపూట నువ్వు వాటి పనిస్తే 24 గంటలు డైజెస్టివ్ ఆర్గాన్లు పనిచేస్తే అవి ఏమవుతాయి, షెడ్యూల్ రావు. ఇప్పుడు నువ్వు నేనే లేదా చూస్తున్నాళ్ళు ఎవరైనా ఒక రాత్రి అంతా నిద్ర లేకపోతే పొద్దున పరిస్థితి ఎలా ఉంటుంది? మన ఆర్గాన్లు కూడా అంతే. పగలంతా మనం మెరుగుకున్నప్పుడు పనిచేసి రాత్రిపూట నువ్వు ఆ నిద్రపోయాల్సిన టైంలో రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో వాటి పని చెప్తే అందుకే పోతున్నాయి. రెండోది ఫ్రిడ్జ్లోంచి తీసి వేడి చేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టడమే పాపం అనుకుంటే ఆహార పదార్థాలని ఫ్రిడ్జ్లోంచి తీసి నువ్వు భయంకరమైన హీట్లో మైక్రోవేవ్ వేడి చేయటం కానీ ఇలా చేయటం వలన ఒక ఆహారం యొక్క సున్నితమైన ప్రాపర్టీ ఉంటుంది కదా దాంట్లో, అది ఫ్రిడ్జ్లో పెడితేనే తట్టుకోలేదు. అలాంటిది నువ్వు ఫ్రిడ్జ్లో అతి చల్లో ఉండేదాన్ని తీసి సెకండ్స్లో నువ్వు మైక్రోవేవ్లో కానీ లేదా పెద్ద పెద్ద మంటలు వచ్చే ఈ సెగలు వంటాళ్ళు వేస్తూ ఉంటారు ఫ్రైడ్ రైస్ లేని అంతంత సెగలో పెడితే వెంటనే కాలకటోషంగా మారిపోతుంది. ఆ స్పీడ్కి అంటే నిజానికి ఫ్రిడ్జ్లో పెట్టకండి ఎవరు. ఫ్రిడ్జ్లో పెట్టే పరిస్థితి వస్తే మీరు ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాన్ని మీరు తినడానికి కనీసం 4 గంటల ముందుగా తీసి బయట పెట్టి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత మాత్రమే మీరు తినండి. ఒకవేళ మీరు వంట చేయదలిస్తే వేడి చేయదలిస్తే అత్యంత సన్నటి సెగన మాట్లాడితే సిమ్లో సగం ఉండేంత దాంట్లో మందపాటి వీటి మీద మూకుళ్ళు కానీ అలాంటి మందపాటి వంట పాత్రల మీద మందపాటి మా పాత్రల మీద వండి తీసుకోండి. సిమ్లో సెగపడదు. ఎక్కువ టైం తీసుకోండి. అంటే ఒక ఆహార పదార్థం చేయడానికి ఒక ఫ్రైడ్ రైస్ చేయడానికి 2 నిమిషాలు పట్టింది దానికంటే 20 నిమిషాలు పట్టింది చాలా అద్భుతమైంది. 2 నిమిషాలు పట్టింది మీకు తీవ్రంగా హాని చేసి అనారోగ్యాలు కలగజేస్తుంది, ముఖ్యంగా కిడ్నీలు పోగొడుతుంది. అన్నిటికంటే ప్రధాన కారణం నేను చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. కిడ్నీలు పోవటానికి 100కి 80 మంది కారణం ఇవాళ పోయిన వాళ్ళలో ఎక్కువ మందికి ఇవాళ జనరేషన్. ఒకప్పుడు అంటే సాంప్రదాయం వేరుగా ఉండేది సడన్ బీపీలు. ఈ బీపీలకి అత్యంత ప్రధానమైన కారణం 2 అయితే 75% కారణం మనలో నీళ్లు తక్కువ తాగే అలవాటు ఉంటాం. మన తాతలకు ఎవడన్నా బీపీ ఉందా? ఇప్పుడు మనకెందుకు వచ్చింది? మన తాతలు కానీ అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ నీళ్ళు 5 లీటర్లు తాగారు. ఎప్పుడైతే నీళ్లు 5 లీటర్లు తాగాడు లేదా 4:30 నుంచి 5 లీటర్లు తాగాలి ఆడవాళ్ళు, 4:30 మగాళ్ళు. ఎప్పుడైతే 5 లీటర్లు నీళ్ళు తాగామో మన శరీరంలో రక్తం ఒక ఆర్గాన్ నుంచి ఒక ఆర్గానికి సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా వెళ్తుంది కదా, అలా వెళ్ళేటప్పుడు దానికి ఒక స్పీడ్ ఉండాలి. ఆ స్పీడ్ ఉండాలంటే ఏమవుతుంది? రక్తం ఫుల్గా ఉండాలి. ఇవాళ మనందరం వివిధ కారణాల చేత జంక్ ఫుడ్లు తినడం చేత ఎనిమిక్ కండిషన్లో ఉంటున్నాం. 14, 15 ఎవరికి బ్లడ్ ఉంటుందా? ఎవరిని చూసినా 9, 10 అక్కడే ఉంటున్నాం బ్లడ్కి. అసలే బ్లడ్ తక్కువైన పరిస్థితుల్లో దానికి వాటర్ కలిస్తే భూగర్భ జలాలు ఫుల్గా ఉన్నప్పుడు మోటార్ ఎలా అంత బాగా తోడగలదు, సర్క్యులేటరీ సిస్టమ్ కూడా అలా పనిచేయగలదు. ఎప్పుడైతే నీకు రక్తం తగ్గింది దాంతోపాటు నువ్వు ఇచ్చే వాటర్ క్వాంటిటీ సుమారు 5 లీటర్లు తాగాల్సి 1.5 లీటర్న్నర తాగుతున్నాము, 3.5 లీటర్ల రోజువారీ డెఫిసిట్ వచ్చిందో ఈ రక్తానికి న్యాచురల్గా ప్రవహించే స్పీడ్ పోయినప్పుడు శరీరంలో ఉండే రక్తనాళాలు వ్యాసో కన్స్ట్రక్షన్ అంటే రక్తనాళం దగ్గరగా ముడుచుకోవడం ద్వారా దాని మీద ప్రెషర్ పెంచి బ్లడ్ మీద ఆ ఒత్తిడితో రక్తాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇట్స్ ఎసెన్షియల్ బీపీ. అంటే బీపీలు అంతా చెడ్డే కాదు, కానీ అదేమవుతుందంటే ఇప్పుడు ఉదాహరణ మన కిడ్నీ ఉంది. కిడ్నీ బీపీ మూలం పోవడం ప్రధాన కారణం ఏంటంటే ఇప్పుడు ఈ బల్బులు వెలుగుతున్నాయి అనుకోమ్మా, ఇది ఒక వోల్టేజ్లు వెలుగుతున్నాయి. హై వోల్టేజ్ వస్తే ఈ బల్బులు ఏమవుతాయి? పేలిపోతాయి. అంటే ఆ బల్బులు తయారు చేసింది ఒక సర్టెన్ కరెంట్ తట్టుకుంటానికే కదా, హై వోల్టేజ్ తట్టుకుంటారు కాదు కదా. అలాగే కిడ్నీ కూడా సుమారుగా 4 నిమిషాలకు ఒకసారి మన ఒంట్లో ఉండే రక్తాన్ని అంతా తనలో ఉండే సుమారు 25 లక్షల నెఫ్రాల ద్వారా ఫిల్టర్ చేస్తుంది. ఈ ఫిల్టర్ చాలా సున్నితంగా ఉంటాయి. ఆ ఫిల్టర్లో క్లీన్ చేసి వెళ్ళే రక్తం, క్లీన్ చేయబడాల్సిన రక్తం ఒక వేగంతో దాని ప్రకృతి నిర్దేశించిన వేగంలో వెళ్ళినప్పుడే అది స్మూత్గా పనిచేయగలుగుతుంది. నువ్వు నిర్దేశించిన స్పీడ్ దాటి నువ్వు స్పీడ్గా ప్రయాణిస్తే ఏమవుతుంది? ఆ రక్తం నెఫ్రాన్లు దెబ్బతింటాయి. అలానే బీపీ మూలం కిడ్నీ పోతాయి. దీని ప్రధాన కారణం ఎండి డాక్టర్ అని చెప్పాలి. ఇవాళ కిడ్నీలు పోవడానికి ప్రధాన కారణం ఎండి డాక్టర్లు బీపీకి ఇస్తున్న మందులు. ఒక చిన్న కాన్సెప్ట్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా. ఈ కిడ్నీకి బీపీకి ఇచ్చే ప్రధానమైన మందులు, బీపీకి ఇచ్చే మందులు రకరకాలు ఉంటాయి. ప్రధానమైన మందుల్ని ఏసినబెటలు అంటారు. ఇది చెప్పే ముందు నేను జస్ట్ ఒక హ్యూమన్ సర్వైవల్ కోసం ప్రకృతి డిజైన్ చేసిన ఒక చిన్న సైకిల్ గురించి చెప్తాను. మనలో ఉండే శరీరంలో ఉన్న ఆర్గాన్లన్నీ కూడా సంయుక్తంగా కలిపి పనిచేసినప్పుడే, అంటే ఒక అండర్స్టాండింగ్తో అవగాహనతో కలిసి పనిచేసినప్పుడే శరీరంలో మన ధర్మాలన్నీ నెరవేర్చబడతాయి కదా. ఇది ప్రకృతి నిర్దేశించిన ధర్మం. దీంట్లో ప్రధానమైన రాస్ సైకిల్. రాస్ సైకిల్ ఏంటంటే మన లివర్ నుంచి యాంజియోటెన్సిన్ జన్ వస్తుంది, కిడ్నీ నుంచి రెనిన్ వస్తుంది. ఈ లివర్ నుంచి వచ్చింది, కిడ్నీ నుంచి వచ్చింది కలిసిన తర్వాత ఈ రెండు కలిపి యాంజియోటెన్సిన్ 1 అవుతాయి. దీనికి లంగ్ నుంచి వచ్చిన ఏస్ అనేది కలిస్తే యాంజియోటెన్సిన్ 1 కాస్త యాంజియోటెన్సిన్ 2 అవుతుంది. ఈ యాంజియోటెన్సిన్ 2 విధి ఏంటంటే
నేను ఇందా చెప్పానే, శరీరంలో రక్తం తగ్గినప్పుడు ఒక ఆర్గానికి ప్రపంచాలన నిర్దేశిత స్పీడ్ లేనప్పుడు రక్తనాళకి సంకోచించి వ్యాకోచించే స్వభావం ఉంటుంది. ముఖ్యంగా వ్యాసో కన్స్ట్రక్షన్ అనే విధానం ద్వారా రక్తనాళం తను తాను చిన్నది చేసుకుని రక్తం మీద ఒత్తిడి తెచ్చి ఆర్గానిక్ అందించడం కోసం ముందుకు నడిపే ఒక ఎసెన్షియల్ బీపీ కావాలి. ఇప్పుడు మన ఎండి డాక్టర్లో బీపీకి ఏసీ అనే పెట్టడం ద్వారా ఏం జరుగుతుందంటే ఈ లంగ్ నుంచి వచ్చే ఏసీని ఆపేస్తారు. అప్పుడు లివర్ నుంచి కిడ్నీ నుంచి కలిసినప్పుడు వచ్చిన యాంజియోటెన్సిన్ 1 అలాగే ఉండిపోతుంది, యాంజియోటెన్సిన్ 2 అవ్వదు. ఈ యాంజియోటెన్సిన్ 2నే మనకి ఆ రక్తనాళాలని వ్యాసో కన్స్ట్రక్షన్ చేసే ఆ పవర్ ఇచ్చేది. నువ్వు ఎప్పుడైతే ఏసీ ఇచ్చి యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2 కాకుండా తొక్కేసావో ఆటోమేటిక్గా బీపీని ఆపేస్తాను నువ్వు చెబుతున్నావు పేరుకి, కానీ నువ్వు బీపీని ఆపటం కాదు, శరీరాన్ని ద్రోహం చేసావు. నీ దగ్గర నుంచి కింద నుంచి గుండెకి సరైన రక్తం అందిస్తేనే ఆ అందినప్పుడు వేరే చాటుకి అందించగలుగుతుంది. గుండెకి అందించలేకపోతే ఏమవుతుంది? గుండెకి రక్తాన్ని సరిగ్గా అందించలేకపోతే దాని పంపింగ్ రేట్ పడిపోతుంది. అందుకే మీకు దిగ్భ్రాంతికరమైన విషయం చెప్తాను. నేను ఇంతవరకు ఎక్కువ మంది అనేది చాలా తక్కువ మంది తెలిసి చెప్తున్నాను. వాళ్ళు కిడ్నీ పోయిన వాళ్ళు ఉన్నారు కదా, నేనే రోజుకి 50 మంది పైన చూస్తాను. సీకేడి వాళ్ళు, డయాసిస్ ఉండేవాళ్ళు. వీళ్ళందరి రిపోర్ట్లు చూస్తే నీకు అర్థమైందని చెప్పినాను. నేను కొన్ని వేల మంది రిపోర్ట్లు చూస్తే ఇవాళ కిడ్నీ పోయిన 30 ఏళ్ల కుర్రాడి నుంచి నువ్వు 40-50 ఏళ్ళు ఎవడైనా తీసుకో, వీళ్ళందరికీ ఎజెక్షన్ ఫ్యాక్షన్లో 25 నుంచి 35 లోపు ఉంటాయి. 90% మందికి 25 నుంచి 35 మందికి. ఎందుకో తెలుసా? ప్రకృతి ఇచ్చిన ధర్మాలను మనం వైద్యం గైడ్లైన్స్ పేరుతో నాశనం చేయబట్టి. ఇప్పుడు నిజంగా ఇందాక చెప్పాను, నీకు రక్తం ఇప్పుడు మామూలుగా కిడ్నీ పోయినాడికి కిడ్నీ షింక్ అవటం చేత ఎరిత్రోపోయిటం తగ్గిపోతుంది. అది తయారు చేసే ఎరిత్రోపోయిటం తగ్గిపోతుంది. ఈ ఎరిత్రోపోయిటం లేకపోతే అది బోన్ మ్యారోలోకి వెళ్ళి హిమోగ్లోబిన్గా మారదు. హిమోగ్లోబిన్ కిడ్నీ వాడి తద్వారా రక్తం తగ్గడం చేత ఎప్పుడైతే రక్తం తగ్గిందో క్రియాటిన్ పెరుగుతుంది, అది వేరే స్టోరీ. ఒక పక్క రక్తం తగ్గిపోయింది, ఒక పక్కన దాంట్లో కలిసి రెస్పిరేటరీ సిస్టమ్కి స్పీడ్ మెయింటైన్ చేయాల్సిన వాటర్ కలిసి తగ్గిపోయేటప్పటికి మరి రక్తనాళాల అనివార్యంగా దాన్ని రక్తనాళాల వ్యాస కన్స్ట్రక్షన్ చేసుకుని అది పైకి పంపింగ్ అందించాలి. అంటే రక్తాన్ని ఒక సర్క్యులేటరీ సిస్టమ్ పంపాలి, ఎసెన్షియల్ బీపీ కావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీడు ఆల్రెడీ బీపీ ఉండటం చేత ఏసీని బెటర్ వాడి ఏసీని ఆపేయటం చేత యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2 అవ్వటం చేత వ్యాసో కన్స్ట్రక్షన్ జరగట్లా. దీనికి వాళ్ళు పెట్టిన పేరేంటి? వ్యాసో కన్స్ట్రక్షన్ అంటే బీపీ కాబట్టి మేము ఆపామంటున్నారు. మీరు ఆపాల్సింది ప్రమాదం కలిగించే బీపీని తప్ప ఎసెన్షియల్ బీపీని ఆపకూడదు. అది శరీరంలో జరిగే నిరంతర ప్రక్రియ. నువ్వు నీళ్లు కనుక ఎక్కువ ఇచ్చిన పరిస్థితుల్లో అదే నీళ్లు ఎక్కువ ఇచ్చి ఉంటే ఫ్లో బాగానే ఉండేది కదా, బీపీ ఉండాల్సిన అవసరం ఉండేది కాదు కదా. కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. చెప్తున్నా, కిడ్నీ మీద ఇంకెలా ప్రెషర్ పడుతుంది కూడా చెప్తున్నా. అదే అందుకే పోయేది. నేను ఎప్పుడు కాదు అని చూసుకో. నేను కృష్ణానంద ఒడ్డున 9 ఏళ్ల క్రితం చెప్పిన మీటింగ్ దగ్గర నుంచి ఓ మాట చెప్పేవాడిని. ఇప్పుడు కొన్ని లక్షల సార్లు నీ దగ్గర కూడా చెప్పా, బీపీ కేసే ప్రతి మందు వెళ్ళ కిడ్నీని కుళ్ళబడి చదువుతుంది. ఇందాక నీకు చెప్పాను కదా, ఎసెన్షియల్ బీపీ కలిగించే వ్యాసో కన్స్ట్రక్షన్ ఆపటం ద్వారా అదొక తప్పు పని చేస్తే, రెండోది ఏం చేస్తుంది, ఈ యాంజియోటెన్సిన్ 2 అనేది కిడ్నీ పై నుండి ఎడ్రినల్ గ్లాండ్లోకి వెళ్ళి ఎల్డోస్టెరాన్గా మారుతుంది. మన కిడ్నీ ఇది ఏం చేస్తుందంటే బేసికల్గా వాటర్ని సోడియం తీసుకుంటుంది ఇనీషియల్గా. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను, ప్రజలకు అర్థమయ్యే భాషలో. ఫస్ట్ తలుపులోంచి వాటర్ని సోడియం తీసుకుని వదిలేస్తుంది, ఫస్ట్ తోసేస్తుంది. తోసేసి ఇంకో తలుపు నుంచి రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. ఉప్పుని అలాగే వాటర్ని రీఅబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా వదిలేసి అలా తీసుకుంటుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పానే, యాంజియోటెన్సిన్ 2 అనేది ఎడ్రినల్ గ్లాండ్లోకి వెళ్ళి అది ఎల్డోస్టెరాన్గా మారి ఈ ఎల్డోస్టెరాన్ ఆ రీఅబ్జార్ప్షన్ పవర్ వస్తుంది. నువ్వు ఎప్పుడైతే లంగ్ నుంచి వచ్చే ఏసీని ఆపటానికి ఏసీని పెట్టిన బీపీ టాబ్లెట్ ఇచ్చావో, యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2 అవ్వలేదో, అది కిడ్నీలో ఎడ్రినల్ గ్లాండ్లోకి వెళ్ళి ఎల్డోస్టెరాన్గా మారలేదో, ఆటోమేటిక్గా వదిలేస్తున్న వాటర్ని సోడియాన్ని కిడ్నీ రెండో దశలో తిరిగి తీసుకుని ప్రాసెస్ని ఆపేసావు. దీని మూలం కిడ్నీకి వాటర్ అందట్లేదు, సోడియం రీఅబ్జార్ప్షన్ లేకపోతే కిడ్నీలు సంక్రాంతిపోతున్నాయి. ఈ కిడ్నీకి వాడే మందు బిళ్ళలు, ఈ బీపీకి వాడే ఈ ఏసీని పెట్టిన మందు బిళ్ళలు వీళ్ళకి తెలిసి కానీ తెలియక కానీ ఇంత సర్వనాశనం చేస్తుంది. అందుకే కిడ్నీ పోయినాడికి బీపీ వస్తుంది, బీపీ వచ్చినాడికి కిడ్నీ పోతుంది. ఇంత విధ్వంసం జరుగుతుంది. అసలు ఎక్కడ మోడర్న్ మెడిసిన్ తప్పు వస్తుందంటే, నేను ఇది విమర్శించట్లా, ఉన్న సైన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రకృతికి నేచర్ నేను ఇలా బతకరా అని ఉద్దేశిస్తే నువ్వు ఆ పరిమితికి లోబడి ఏ మందు కనిపెట్టినా ఏ వ్యవస్థ నడవాలి. ఇప్పుడు ఆడాళ్ళు పిల్లలకి కంటానికి ఉన్నారు. ఇప్పుడు మగాళ్ళకి ఆపరేషన్ నుంచి ఆడు కూడా పిల్లలకి కనెక్ట్ చేయాల్సిన అవసరం ఉందా? కంటున్నారు ఆడాళ్ళు, అంతేనా? అలాగే ప్రకృతి వ్యతిరేకంగా వెళ్ళకూడదు కదా. నిజానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఏంటి? శరీరంలో ఒక 20 ఏళ్ల కుర్రాడికి యాసిడ్స్ కసకసలాడుతూ ఉంటాయి. వాడు 2 బిర్యానీలు తిన్నా బాగా మంచి మిషన్ ఆడుతూ ఉంటుంది.
ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పుడు ఒక బిర్యానీకి వస్తాం, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇంకా ఇంకా వయసు రీతి తగ్గుతుంది. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి 30 బిర్యానీకి వస్తాం, 60 ఏళ్ళు వచ్చేటప్పుడు పావు బిర్యానీ తింటాం. ఇదంతా మన బుద్ధి తెలుసుకొని జ్ఞానంతో చేసింది కాదు. మన యాసిడ్ ప్రొడక్షన్కి అనుగుణంగా మన ఆహారం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు మనకి 60 ఏళ్ల వ్యక్తి కంటే 20 ఏళ్ల కుర్రాడికి 8 రెట్లు ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఉదాహరణకి 60 ఏళ్ళకి 10 యూనిట్లు ఉంటే వీడికి 80 యూనిట్లు ఉంటుంది. మీకు అర్థం కావడం చెప్తున్నా యాసిడ్. ఇప్పుడు నేను అడుగుతున్న క్వశ్చన్ లక్ష్మి, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనే జబ్బు నార్మల్గా 20 ఏళ్ళ కుర్రాడికి వస్తుందా, 60 ఏళ్ళకి వస్తుందా? మామూలుగా వయసు రీత్యా 60 ఇయర్స్కి వస్తుంది. అంటే 60 ఇయర్స్కి ఎందుకు వస్తుంది? వాడి స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ తగ్గింది కాబట్టి, లేదా పవర్ కూడా తగ్గింది కాబట్టి, వాళ్ళు తిన్న ఆహారాన్ని వాళ్ళు అరిగించుకోలేకపోతున్నారు కాబట్టి అప్పుడు ఆ సందర్భంగా గ్యాస్ వస్తుంది. ఇప్పుడు బీపీకి మందులు వాడుకోకపోతే పక్షవాతం వస్తుంది, హార్ట్ అటాక్ వస్తుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అవుతాయి, ఇవన్నీ జరుగుతాయి కదా. మందులు వాడితే కూడా వస్తే డైట్ పాటించాలి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఇప్పుడు బీపీకి మందులు వాడితే రావా, పక్షవాత రాదా? బీపీకి మందులు వాడితే, నేను బీపీకి మందులు వాడద్దంట్లా, ఎక్కడ వాడాలో అక్కడ వాడాల్సిన చోట ప్రతోడికి వాడేయటం వలన, లాజిక్ లేకుండా వాడటం వలన బీపీ అనే ఒక ఫిగర్ కనిపించగానే ఇది జబ్బు బీపీ అని నిర్ధారించి చేయటం వలన, అంటే ముందు ఏం చేయాలి? బీపీ రాగానే నేను మళ్ళా చూద్దాం, గుర్తుపెట్టుకోండి, విఆర్కే డైట్ చేసిన 100కి కాదు 1,00,000కి 99,999 మందికి మనిషి జన్మెత్తిన ఎవరికైనా నెల రోజుల లోపున బీపీ తగ్గి తీరాల్సిందే. ఇఫ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్, 1,00,000లో ఒకడికి ఎగ్జాంప్షన్. అంటే ఎవరికి బీపీ అంటే పెళ్ళాన్ని సాధించేవాడు, అప్పులలో ఎమ్మడబడేవాడు, వీళ్ళకుండే బీపీ తప్ప రోగం బీపీ ఎవరికైనా తగ్గి తీరాల్సిందే. నువ్వు నీళ్ళు ఎప్పుడైతే తాగావో ఎందుకు జరుగుతుంది బీపీలు గమనించండి. మన తాతకి అమ్మమ్మకి లేని బీపీ మనకు వచ్చింది ఎందుకంటే, నేను ఐ డ్రీమ్ ద్వారా ప్రజలందరూ చెప్తున్నా, ఈ రోజు నుంచి మీరు ఇది చూస్తున్న వాళ్ళలో ఇంటి దగ్గర మగాళ్ళు అయితే 5 లీటర్ నీళ్లు తాగించండి. 5 లీటర్ నీళ్ళు అంటే నాట్ మోర్ దాన్ 300 ml ఎట్ ఎ టైం. 45 నిమిషాలకు ఒకసారి 300 ml చొప్పున తాగించండి రోజంతా. ఎట్ ఎ టైం 1/2 లీటర్ అసలు 80% తాగకూడదు, 300 ml. అలాగే ఆడవాళ్ళు అయితే 4.5 తాగండి. మీకు బీపీ కనిపిస్తే నన్ను అడగండి. అంటే బీపీ కనిపిస్తే ఇతర ఫ్యాక్టర్లో కూడా సరి చేసుకోవాలి. అండ్ నువ్వు అదంటే వేరే చేస్తాను కాదు, విఆర్కే డైట్ చేస్తే ఉండవు, నీళ్లు తాగండి, ఇంత మార్పు వస్తుంది తెలుసా మీకు. అదే చెప్తున్నాను, ఎందుకు ఈ మధ్య బీపీలు పెరిగినాయి అంటే ఇవాళ లైఫ్ స్టైల్కి అనుగుణంగా మనం బీపీకి వాటర్ తాగట్లా, శరీరంలో రక్తం ఎలాగో తక్కువ ఉంటుంది మన తినే జంకు కారణంగా. సో ఈ వాటర్ ఇది కలిసినప్పుడే మనకి రక్త ప్రసరణ నార్మల్గా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, ఎప్పుడైతే వాటర్ తగ్గిస్తున్నామో శరీరంలో 3 లీటర్లు 3.5 లీటర్ల డెఫిసిట్ వచ్చిందో రక్తం క్వాంటిటీ తగ్గిపోయి అది వ్యాసో కన్స్ట్రక్షన్ చేసుకుని తప్పని పరిస్థితి వస్తాయి. ఈ బీపీ అదే బీపీ అంటే ఈ బీపీ తగ్గడానికని నువ్వు బీపీ ఏసీని బెటర్లు ఇస్తే అది వ్యాసో కన్స్ట్రక్షన్ ఆపచ్చు. కానీ బీపీని డైట్ ద్వారా తగ్గించుకోవాలంటే టాబ్లెట్స్ వేసుకోవాలి, విఆర్కే డైట్ టాబ్లెట్లో 29 రోజులు వేసుకోవాలి మ్యాక్సిమం నెల. మళ్ళీ అది నేను మళ్ళీ చెప్తున్నాను డిస్క్లైమర్, ఈ పారేస్ చేయమని చెప్పట్లేదు. బీపీ బిళ్ళలు మాత్రం గ్రాడ్యువల్గా విత్డ్రా చేసుకున్నాం. ఇప్పుడు నీకు బీపీ ఉంటే వేసుకో. మనిషి జన్మ ఎత్తిన ఎవడైనా సరే 1,99,999 మందికి బీపీ విఆర్కే డైట్ చేస్తే 1 మంత్లో తగ్గి తీరాల్సిందే. అసలు ఇక సూర్యుడు తూర్పున ఉదయించి పడమర అస్తమించి మళ్ళీ తూర్పున వస్తాడు. ఈ స్టేట్మెంట్ అంతా ఈ స్టేట్మెంట్ కూడా అంతే. ఉప్పు ఉండదా? దిస్ ఇస్ సైన్స్. విఆర్కే డైట్లో ఉప్పు ఉంటుంది. ఏ ఉప్పు ఉంటుంది? మన పాడు చేసే కెమికల్ ఉప్పు ఉండదు. కెమికల్ సోడియం, కెమికల్ క్లోరైడ్, కెమికల్ అయోడిన్ చేసిన కెమికల్ ఉప్పు ఉండదు. సముద్రం, ప్రకృతి మనకి లక్షల సంవత్సరాల నుంచి మనకి ఇచ్చిన వరం సముద్రపు ఉప్పు ఉంటుంది. దాంట్లోనే రిచ్ సోర్స్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మినరల్స్ దగ్గర నుంచి న్యాచురల్ క్లోరైడ్, న్యాచురల్ సోడియం అన్నీ ఉంటాయి. న్యాచురల్ ముఖ్యంగా నేను గమనించలేదు అబ్జర్వేషను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక 20 ఏళ్ల క్రితం వాళ్ళకి తెలుస్తుంది, పెద్దవాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి. ఎప్పుడైతే రూపాయి ఉప్పు పోయి 10 రూపాయల ఉప్పు సమాజంలోకి వచ్చిందో అప్పుడే మన ఇళ్లలోకి థైరాయిడ్ అనే జబ్బు అడుగు పెట్టింది. ఇవాళ నువ్వు కాలేజీ హాస్టల్కి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేయి, ఒకసారి థైరాయిడ్తో మందులు వాడుతున్నాను చేయొద్దు. మనం ఆడపిల్లలు 70 మంది ఇస్తారు 100కి. అంటే ఇంటింటికి తీసుకొచ్చారు. నేను మళ్ళా చెప్తున్నా, విఆర్కే డైట్ చేసిన తర్వాత నార్మల్ థైరాయిడ్ మ్యాక్సిమం 99,999 మందికి 1 మంత్లోపు తగ్గి తీరాల్సిందే. లైఫ్ స్టైల్ డిజార్డర్ తగ్గి తీరాల్సిందే. ఎవరికైనా షుగర్, థైరాయిడ్ లేదు, తొక్కలో బీపీ లేదు, దెబ్బకి ఎగిరిపోయి తీరాల్సిందే. మైగ్రేన్ వన్ డే భూమి మీద ఏ మనిషికైనా సరే 5 లీటర్ల నీళ్ళు తాగమనండి. 5 లీటర్ల నీళ్ళు సిస్టమేటిక్ 300 ml చొప్పున 24 hours మైగ్రేన్ గాన్.
సంకలో ఉన్న పిల్లలు. ఎస్. అయితే విఆర్కే డైట్ అంటే కీటో డైటేనా? కీటో డైట్ వేరు, విఆర్కే డైట్ వేరు. విఆర్కే డైట్కి ప్రపంచంలో అన్ని డైట్లు తేడా ఏంటంటే, ఈ భూమి మీద వైద్యశాస్త్రం పుట్టినాక లేదా ఇన్ని డైట్లు పుట్టినాక విఆర్కే ఒక్కడే ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్ అయినా మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, న్యాచురల్ మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్, మోనోలారిక్ యాసిడ్ కలిగిన ఒకే ఒక్క కోకోనట్ ఆయిల్ని వైద్యం కోసం తాగిచ్చిన ఈ భూప్రపంచపు ఒకే ఒక వైద్య విధానం విఆర్కే డైట్. మిగిలినాడు ఎవడో కూడా చుక్కాయలు కూడా తాగించడు. సో దే ఆర్ విల్ నెవర్ కమ్ అండర్ కీటోసిస్, రియల్ కీటోసిస్. వాళ్ళందరూ కీటోన్స్ అన్న భ్రమలో ఇలా ఊగుతూ ఉంటారు. ఎందుకంటే సింపుల్ లాజిక్ చెప్తానమ్మా, ఇక్కడే అందరూ అక్కడ పప్పులో కాలేశారు, నేను ఎక్కడ సక్సెస్ అని చెప్తాను. ఇప్పుడు గ్లూకోజ్ మెటబాలజీ ఉందమ్మా. గ్లూకోజ్ మెటబాలజీ నువ్వు ఏది తిన్నా గ్లూకోజే, అవునా? నువ్వు ఇడ్లీ తిను, దోశ తిను, సాంబార్ తిను, పళ్ళు తిను, పాలు, పందార, చెక్కిడాలు, ఏదైనా గ్లూకోజే కదా. సో నువ్వు గ్లూకోజ్ మెటబాలజీ ఉన్నప్పుడు నీ శరీరం తీసుకున్న గ్లూకోజ్ అబండెంట్గా పెద్ద అంటూ 100%, ఇంచుమించు 80-90% పెద్ద అంటూ ఉంటుంది. కానీ నువ్వు కీటోన్ మెటబాలజీకి వచ్చినప్పుడు ఈ కీటోస్ని ఇష్టం వచ్చినట్టు ఉండవు. నువ్వు ఒకవేళ చికెన్లో, మటన్లో, కోడిగుడ్లు అంటే వాటిలో కొన్నిట్లో ఉందనుకున్నా ఆ 20%, 30%, 10% అంతవరకే లిమిట్ అయి ఉంటాయి. నువ్వు తీసుకున్నప్పుడు అనివార్యంగా దాంతోపాటు మిగిలినవి కూడా వస్తాయిగా. ఇప్పుడు కీటోస్ ఇస్తున్నప్పుడు దాంతో ప్రోటీన్ వస్తుందిగా, ప్రోటీన్ సెమీ కార్బోహైడ్రేట్గా. అంటే దే విల్ నెవర్ ఇంటూ కీటోసిస్. ఇప్పుడు మన ఆడపిల్ల ఉంది, మన ఆడపిల్లని పెళ్లి చేసి మన అత్తారింటి పంపాలనుకున్నప్పుడు మనకంటే ఆస్తున్నాళ్ళు, మన పిల్లకంటే బాగా చదివిన పెద్ద కుటుంబాలు పంపాలనుకుంటాం కదా, అన్నీ నిర్ధారించుకున్న పంపుతాం కదా, ఏమైనా రక్షవాడి దగ్గర అయితే పంపం కదా. సో నిర్ధారించుకుంటాం. అలాగే శరీరం కూడా ఈ గ్లూకోజ్ మెటబాలజీ నుంచి కీటోన్ మెటబాలజీ మార్చాలనుకున్నప్పుడు శరీరం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది, కొన్ని చెక్స్ చేసుకుంటుంది. వీడు గ్లూకోజ్లో ఉన్నప్పుడు గ్లూకోజ్ ఫుల్గా అందింది కాబట్టి నా బండి నడిచింది. ఇప్పుడు వీడు కీటోన్స్కి వెళ్తున్నాడు, వీడు కీటోన్స్ అలాగే ఫుల్గా ఇస్తున్నాడు, చెక్ చేసుకుంటుంది. అలా ఇస్తున్నాడు అంటే వెంటనే రియల్ కీటోసిస్ తిప్పేస్తుంది. విఆర్కే డైట్లో నేనేం చేస్తాను, ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్లైనా కొబ్బరి నూనె కానీ ఒరిజినల్ నెయ్యి కానీ ఇస్తున్నాను. ఇవి ఫుల్లీ సాచురేటెడ్. ఇందులో ఏ విధమైన ఇతర వాటాలు, గ్లూకోజులు, గీకోజులు అలాంటి వాటాలు పెద్ద ఉండవు. దాంతో ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక 100 గ్రాములు ఫ్యాట్ ఇచ్చాను అనుకో, 9 క్యాలరీలు చొప్పున 900 క్యాలరీలు కేవలం సాచురేటెడ్ ఫ్యాట్ నుంచి వస్తున్నాయి, అంటే ఫ్యాట్ క్యాలరీసే. ఇది కాకుండా నేను చికెన్ నుంచి, కోడిగుడ్ల నుంచి వచ్చి అదనంగా ఇస్తున్నాను. సో నా డైట్లో మ్యాక్సిమం కీటోసిస్లో ఉంటున్నారు. ప్రపంచం అంతా ఫుడ్ ఫ్యాట్ని ఫ్యాట్ కింద కన్సిడర్ చేస్తారు. ఒక్క విఆర్కే ఒక్కడే ఫుడ్ ఫ్యాట్ని కాలి గోడితో కూడా తీసుకోండి, ఎడంకాలతో దీని అవతల పారేయండి, నాకు అనవసరం. నాకు కావాల్సిన ఫ్యాట్ కోట నేను ఫుల్లీ సాచురేటెడ్ ఫ్యాట్, హైయెస్ట్ సాచురేటెడ్ ఫ్యాట్ అని ఆర్డర్లో తీసుకుంటా. ఇది భూమి మీద ఒక్కడ కూడా చేయడు ఈ రోజుకి. మనిద్దరం ఇంటర్వ్యూ మాట్లాడుతున్న ఈ డేట్ కూడా ఒక్కడ కూడా చేయడు. అందుకే నాకే రిజల్ట్స్ వస్తాయి. రెండోది, నేను ఒక్కడనే మందులని పారేస్తాను. నేను ఒక్కడనే. ఇప్పుడు డయాబెటీస్ నాకు ఎందుకు తగ్గుతుంది, ఆ మందులు పెంటకలో పారేస్తాను కాబట్టి. మందులు వేసుకుంటే నీకు జన్మ తగ్గదు. ఇప్పుడు జనరల్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళు షుగర్ తినకూడదు, వైట్ రైస్ అనుకోండి. అంటే తినకూడదు. నువ్వు ఇటుకరాయితో పళ్ళరాలు కొట్టకూడదు, కంకరాయితో కొట్టుకుంటే ఓకేనా? పళ్ళరాలవా? ఇటుకరాయితో మా కొట్టుకోమాక, పళ్ళు రాలుతాయి. కంకరాయితో కొట్టుకుంటూ రాలవా? మీ విఆర్కే డైట్ లో బ్రౌన్ రైస్ ఉంటుందా? లేదు, అసలు రైస్ కార్బోహైడ్రేట్ ఉండదు. రైస్ అనమాక, రైస్ ఇస్ ఏ కార్బోహైడ్రేట్. తాత్కాలికంగా కార్బోహైడ్రేట్ ఉండదు. మళ్ళీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, అంటే కార్బోహైడ్రేట్స్ ఇట్లా చెప్తే జనాలకు అర్థం నేను కావాలి క్వశ్చన్ కదా. అడుగుతాను. నేను రైస్ వద్దంటాను, కారణం చెప్తాను. ఇప్పుడు నీకు పొద్దున లేచి 1 గంట వాకింగ్ చేయడం మంచిదా కదా? ఎవరైనా మంచిదే. ఇప్పుడు నీకు కాలు ఇరిగింది, వాకింగ్ చేస్తావా? చేయలేను. అదేంటి అంటే నువ్వు వాకింగ్ మంచిదన్నావు, మంచి పనులు చేయవా? నువ్వు మంచి పనులు చేయవా? చేయకూడదు కదా అప్పుడు. కాలు ఇరిగింది కాబట్టి చేయవు. నువ్వు కాలు ఇరిగింది కాబట్టి వాకింగ్ చేయడం చెడ్డదవుతుందా? కాదు. అలాగే విఆర్కే వద్దన్న, చెడ్డయ్యని వద్దన్నా, ఈ ప్రోగ్రాంకి అడ్డమని వద్దన్నాను. అర్థమైందా? తాత్కాలికంగా కొంతకాలం వద్దన్నాను. ఆ తర్వాత గ్లూకోజ్ తినండి, పద్ధతిగా తినండి. ఈ ప్రోగ్రాంలో అడ్డాం, నీకు డయాబెటీస్ వచ్చింది. ఆ డయాబెటీస్ తగ్గాలంటే నువ్వు ఆ గ్లూకోజ్ మెటబాలజీ ఉంటే ఆ డయాబెటీస్ తగ్గదు. ఇప్పుడు అంతెందుకు, నువ్వు బాత్రూమ్ ఉంది, 20 ఏళ్ళ నుంచి మీ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ వాడావు, ఇప్పుడు రిపేర్కి వచ్చింది, మొత్తం వర్కర్స్ వచ్చి రిపేర్ చేస్తున్నారు. వాళ్ళు వర్క్ చేస్తూ ఉండగా నువ్వు దాని టాయిలెట్ పర్పస్కి వాడగలవా? ఒకవేళ వాడితే సిగ్గు లేకుండా వాళ్ళు రిపేర్ చేస్తారా? అందుకు నువ్వేం చేస్తావు? 20 రోజులు ఆపుకోలేవు కదా. అప్పుడు ఏం చేస్తావు? బయట ఆల్టర్నేటివ్ బాత్రూమ్కి వెళ్తావు కదా. అలాగే నీ ప్రపంచంలో నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు, నా బోటి నాస్తికుడు, నేచర్ అంటే నేచరు. నీకు 2 కాళ్ళు ఇచ్చాడు వాడుతున్నావుగా, 2 చేతులు ఇచ్చాడు వాడుతున్నావుగా, 2 కళ్ళు వాడుతున్నావుగా. మరి నీ దేవుడు నీకు 2 మెటబాలజీలు ఇచ్చాడు, ఏం మాయరకు వచ్చింది మాట్లాడలేదు నువ్వు? నీ దేవుడు ఇచ్చిన అన్నీ వాడాలిగా. నువ్వు పుట్టినప్పుడు సచ్చేదాకా అదే గ్లూకోజ్ మెటబాలజీలు ఉండేటట్టయితే నీ దేవుడు నీకు 2వ మెటబాలజీ ఎందుకు ఇచ్చాడు? విఆర్కి ఇచ్చాడు, కీటోన్ మెటబాలజీ. నీ దేవుడు ఇచ్చిన అన్ని కాళ్ళు వాడుతున్నావు, ఎడంకాలు మంచిది కాదు, నరికాలు వారలేదు నీకు, 2 వాడుతున్నావుగా. మరి నీ దేవుడు ఇచ్చిన, నేచర్ ఇచ్చిన 2వ మెటబాలజీ వాడటానికి ఏం మారాగం?
దేవుడు ఎందుకు ఇచ్చాడు అసలు? నేచర్ ఎందుకు ఇచ్చింది అది? ఎందుకంటే ఒరే పనికిమాలాడారా, బోడి బాత్రూమ్ విషయంలోనే ఇబ్బంది అయితే ఆల్టర్నేటివ్ బాత్రూమ్ మీరు కట్టించుకున్నారు కదరా. మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే, ఈ సృష్టించిన నాకు గ్లూకోజ్ మెటబాలిజం వచ్చిన అనర్థాలు ఉంటే, అది గ్లూకోజ్ మెటబాలిజం కంటిన్యూ చేస్తూ ఉంటే అవరా? అందుకే మీకు క్యూటోన్ మెటబాల్ వచ్చేవరా? మీ గ్లూకోజ్ మెటబాలిజం వచ్చిన జబ్బులు ఉంటే తాత్కాలికంగా మీరు ఫ్యాట్ మెటబాలిజంలోకి మళ్లించుకుని అందులో ఉంటా ఈ గ్లూకోజ్ మెటబాలిజం ఉండే జబ్బులు తగ్గించుకుని తిరిగి గ్లూకోజ్ మెటబాలిజం అంటారా పనికిమాలాడారా అని ఇచ్చాడు. మీరు పుట్టినప్పుడు సచ్చేదాకా అందులో పడి దొరికితే మీ జన్మకు రిజల్ట్స్ వస్తాయా? ఎగ్స్, చికెన్, చీజ్, బటర్ ఇవేనా? అది కాదు, అది ఫ్యాట్. ఫస్ట్ ఫ్యాట్ ఎల్సిహెచ్ఎఫ్ డైట్ వాళ్ళకి, కీటో డైట్ వాళ్ళు, ఎల్సిహెచ్ఎఫ్ డైట్ వాళ్ళు, కీటో డైట్ వాళ్ళు అట్టర్ ఫ్లాప్ అయింది ఇక్కడే. అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానమ్మా, విఆర్కే కీటో తీట అన్న గాడిద ఎవడైనా. ఇవాళ నేను ఒక కిడ్నీ ఉదాహరణ చెప్తాను, కింద చెప్పాను. 18 సెంటీమీటర్ ఉన్న కిడ్నీ 10.9 సెంటీమీటర్కి వచ్చింది 17.8 నుంచి. అలాగే మొన్న నీకు చెప్పాను సిటీ క్యాల్షియం స్కోర్లో 80% ఉండే ఓఎం స్టెనోసిస్ అది 30%కి వచ్చింది. క్యాట్రాక్ట్స్ 4A నుంచి 0కి వచ్చినాయి. యాంజియో టు యాంజియో. అలాగే సిపెప్టైడ్లు 0.02 నుంచి 3.7కి వచ్చినాయి. 10,000 ఉన్నాయి ఇన్సులిన్ మోటార్స్ పెంటకులు పారేస్తాయి. ఇలా ఇన్ని మిరకల్స్ ఉన్నాయి కదా నా దగ్గర, అన్ని మిరకల్సే కదా. కిడ్నీ సైజులు పెరగటం, క్రియాటిన్ తగ్గటం, అసలు సొరియాసిస్లో అయితే అడ్రస్ ఏఎన్ఏ ప్రొఫైల్లు, ఎస్ఎల్ఏలు, జాగ్రన్ సిండ్రోమ్లు, మయోసైటిస్లు, క్రాన్స్ డిసీజులు, ఇరిటబుల్ బౌల్ డిసీజులు, అసలు తగ్గని జబ్బు లేదు కదా. ఇన్ని టెస్ట్ నేను పెడుతున్నాను కదా. క్రాన్స్ డిసీజ్ లాంటి అనేక క్రానిక్ సోకాల్డ్ ఇంపాసిబుల్ ఇన్ని డిసీజులు నేను తగ్గిన టెస్ట్ మోలు పెట్టి మాట్లాడుతున్నాను. టెస్ట్ మోలు మీద సవాల్ కూడా చేస్తాను. అది నా ల్యాబ్లో అది కాబట్టి మీరు అది నమ్మలేకపోతే అది తప్పని రోజు చూస్తే 2 కోట్ల బహుమతి. జనరల్ గా కూడా ఆహారం ఆరోగ్యం అంటారు సార్. ఆహారం ఆరోగ్యం కాదు, ఆహారమే మందు. ఆరోగ్యం కాదు, అనారోగ్యాన్ని రూపుమాపేది ఆహారం. ఏదైనా ఏ జబ్బునైనా ప్రపంచంలో మిగిలిన వాళ్ళు గుడ్లు తేలేసిన చోట కళ్ళు తెరిపించేది ఆహారమే. ఇదన్నీ చేసింది నేను తగ్గించాను కదా. మరి కీటోన్ డైట్లో ఏమీ తగ్గించలేదు. ఎట్కిన్స్, పాలియోలు, ఎల్సిహెచ్ఎఫ్ వాళ్ళు టైప్ 1 దగ్గర ఒక టెస్ట్ మొదలు పెట్టండి, సవాల్ ఇస్తున్నాను మిమ్మల్ని. ఒక క్రాన్స్ డిసీజ్ దగ్గర మీ ఎల్సిహెచ్ఎఫ్ డైట్తో కానీ కీటో డైట్తో కానీ నేను వాళ్ళ పేరే అంటలా. ఆ గ్లూకోజ్ డైట్ మీద మెరుగు అంటే గుడ్డి కన్ను మీద మెలకన్ను మెరుగు, మంచి కన్ను అయితే కాదు కదా. మీకు ఫ్యాట్ డెఫినేషన్లో రాంగు. రెండోది ఏంటంటే బేస్జల్. ఎల్సిహెచ్ అనేది గ్లూకోజ్ మీద మంచిదే కావచ్చు, వీళ్ళకి ఏంటంటే బేస్జం. విఆర్కే చెప్పాడు కూడా కొబ్బరిని మనం చెప్పాలా, విఆర్కే చెప్పాడు కాబట్టి ఆ క్యూటోసిస్కి మనం వెళ్ళాలా, లేదులే మనం పాతదాన్ని అంటి పెట్టుకుందామని. నేను పూర్తిగా ప్రజల మేలు కోసం అడుగుతున్నాను. అందరూ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు, ఇది నేను నమ్ముతాను. ఒక 90 days చేయాలా మీ డైట్? అదేం లేదు. ఇప్పుడు ఇందా చెప్పాక మైగ్రేన్కి అయితే 24 గంటలు చాలు, బీపీను థైరాయిడ్ లాంటికి అయితే నెల చాలు, షుగర్కి అయితే 3 నెలలు చేయాలి. మోటార్ పోతుంది షుగర్ అయితే. డయాబెటీస్ పోవడానికి కంప్లీట్గా 3 నెలలు పడుతుంది. ఆ తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోవడం ఇంకొక అయింది. డయాబెటీస్ పోవటం అంటే హెచ్బిఎంసీ తగ్గని డయాబెటీస్ పోయినట్టు కాదు, అప్పుడు డయాబెటీసే పోయినట్టు, కానీ పోవాల్సింది ఇన్సులిన్ రెసిస్టెన్స్. మరి వెయిట్ లాస్ వెయిటే ఉంది. 150 కిలోలు కూడా దొరుకుతాయి. విఆర్కే డైట్ అంటే మజాక్. ఈ ప్రపంచంలో విఆర్కే డైట్ ఒక్కటే. విఆర్కే డైట్ లేదా విఆర్కే డైట్ కాపీలు కొట్టి మాదని చెప్పుకునే వాళ్ళు డైట్లు తగ్గాల్సింది తప్ప. అంటే వెయిట్ లాస్ అవుతున్నారు వేరే డైట్స్ లో కూడా చూస్తున్నాం. కానీ వేరే డైట్ ఎందుకు అవుతారమ్మా? విఆర్కే డైట్ కాపీ కొట్టిన వాళ్ళే అవుతారు, ఇంకెవడవుతాడు? జనరల్ గా చెప్తున్నా సార్. ఇప్పుడు మీ డైట్ లో వెయిట్ లాస్ అయిన వాళ్ళు వెయిట్ లాస్ అయినట్లే ఉంటున్నారు. వేరే డైట్స్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాయి అంటే జనరల్ గా నేను చూసిన దాంట్లో వెయిట్ లాస్ అవుతారు, డైట్ ఆపేయగానే మళ్ళీ వెంటనే పెరుగుతారు. ఎందుకో తెలుసా? ఎక్కువగా ఈ ప్రపంచంలో వాళ్ళందరూ తగ్గించేది బేసల్ మెటబాలిక్ రేట్ కట్ చేసి తగ్గిస్తారు. ఈ హెర్బా లైఫ్లో ఆశ్రమాలు చేసేయి, అలానే ఈ సెంటర్లో చేసేయి, ఈ హాస్పిటల్లో క్లినిక్లో చేసి తగ్గించేది బేరియాట్రిక్ సర్జరీ. ఇవంతా పక్కా మోసం, సైన్స్కి వ్యతిరేకం. బిఎంఆర్ కట్ చేసి తగ్గించే పెద్ద ఫ్రాడ్. అందుకే ఇలా తగ్గుతారు 20 కిలోలు ఎట్ ది కాస్ట్ ఆఫ్ లూజింగ్ దేర్ బేసల్ మెటబాలిక్ రేట్. మళ్ళీ వెంటనే బౌన్స్ బ్యాక్ అవుతారు. ఈ ప్రపంచంలో విఆర్కే డైట్ తోనే బిఎంఆర్ నిలబడుతుంది. లేదా విఆర్కే డైట్ కాపీ కొట్టి చేసుకునే వాళ్ళు ఈ కాపీ రైళ్ల దగ్గర కొద్దిగా ఓ పర్సెంటేజ్ తగ్గుతుంది. కాపీ రైళ్ల దగ్గర తగ్గుతారు, మళ్ళీ పెరుగుతారు. అక్కడైనా అంతే. వాళ్ళకి బేసిక్ అవగాహన లేనప్పుడే ఉంది. ఇప్పుడు కంపౌండర్ వైద్యం అంటారు కదా, డాక్టర్ కంపౌండర్ చెప్పుల వైద్యం ఒక సామెత ఉంది కదా సార్. ఇంకొకటి, ఇప్పుడు కిడ్నీ గురించి మాట్లాడుతున్నాము. కిడ్నీలు ఫెయిల్ అవ్వకుండా డైట్ ఉంటుందా? విఆర్కే డైట్ అందరూ మగాళ్ళంతా 5 లీటర్ నీళ్లు కనీసం, ఆడవాళ్ళు 4.5 లీటర్లు, 300 ml ఎట్ టైం పెంచకుండా గ్రాడ్యువల్ ఇంటర్వల్ తాగినప్పుడు 1. 2 డి విటమిన్ పుష్కలంగా ఉంచుకున్నప్పుడు. 3 డయాబెటీస్ని దగ్గర దాపలు లేకుండా ఉన్నప్పుడు. ఒకవేళ డయాబెటీస్ వచ్చిన అరిసికి పెట్టిన అలోపతి మందులు వాడకుండా ఉన్నప్పుడు. ఈ మందుల మూలానే కిడ్నీలు పోతాయి, డయాబెటిక్ నెఫ్రోపతి. 2 బీపీకి ట్యాబ్లెట్ వాడకుండా సహజంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని
సహజంగా నీళ్లు బాగా తాగి తగ్గించుకున్నప్పుడు, అలాగే ఆటోమిన్ డిసీజ్ తగ్గినప్పుడు. విఆర్ కెడేట్ ఒక్కటే ఈ ప్రపంచంలో అద్భుతంగా ఆటోమిన్ తగ్గించగలిగింది. మిగిలిన చిన్న చేతగా ఒకటి రెండు సిమ్టమ్ దగ్గర చూపించగలరు, కానీ రూట్స్ కంటే తీసి ఐజీఎల్ కానీ ఎస్ఎల్ఈలు, జాగ్రన్ సిండ్రోమ్లు, మయోసైటిస్లు ఇవన్నీ తీసినప్పుడు తీయగలిగి విఆర్ కెడేట్. ఇలాంటి తగ్గించుకుని చేసినప్పుడు, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసి లాంటి రిఫైండ్ ఆయిల్ పీకేసి, కెమికల్ ఉప్పు మానేసి, 50 లీటర్ పురుగు మందులు కొట్టిన పీకేసి మంచిది తీసుకుని, పాల ప్యాకెట్లలో పాలు తాగటం మానేసి పాల పదార్థాలు మాత్రం తీసుకుంటా, కార్బైడ్ పొళ్ళు ఆపేసి, రాత్రిపూట మాత్రం నిద్రపోయే ముందు కనీసం 3-4 గంటల గ్యాప్ ఉండేది చూసుకున్న ఏ మనిషికి కిడ్నీ ఫెయిల్ కావటం జరగదు. ఇప్పుడు ఒక కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఎట్లుంటుంది జనరల్గా? అదే నీది నేను బయట వాళ్ళకి చెప్పను, కిడ్నీ వాళ్ళు నేనే చెప్తాను. ఫస్ట్ పాయింట్, మన బల్బులు వెలుగుతున్నాయి, బల్బులు ఇంట్లో వెలుగుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రాబ్లం అయింది, హై వోల్టేజ్ వస్తుంది, బల్బులు మాడిపోయినాయి. ఇప్పుడు నువ్వు బల్బులు మార్చాలా, ట్రాన్స్ఫార్మర్ బాగు చేయాలా? ట్రాన్స్ఫార్మర్ బాగు చేయాలి. నేను ట్రాన్స్ఫార్మర్ బాగు చేస్తాను. నీ కిడ్నీ ఎందుకు పోయింది రూట్ కాజ్ రాగానే వీళ్ళు ఐడెంటిఫై చేసేది ఏంటంటే కిడ్నీ బయాప్సీ చేస్తే తెలుస్తుంది. అది డయాబెటిక్ నెఫ్రోపతి ఎక్కువ మందికి ఉంటుంది, అలాగే బీపీ మూలన కానీ, లేదా ఐజే నెఫ్రోపతి కానీ, లోపస్ నెఫ్రైటిస్ కానీ, పైలో నెఫ్రైటిస్, లేదా పాలిసిస్టిక్ కిడ్నీలు పుట్టుతో వచ్చాయి, లేదా హైడ్రోనెఫ్రోసిస్, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. అంటే 90% కేసుల్లో, కిడ్నీ ఫెయిల్యూర్ కేసుల్లో కిడ్నీస్ షింక్ అవుతుంది. దీన్ని ఫెయిల్ అవటం పోయి ఆ చెత్త క్రియాటిన్ అనే ఓ మార్కర్ను పట్టుకుని ప్రపంచం అంతా క్రియాటిన్ పెరగటాన్ని కిడ్నీ మార్కర్గా చెబుతున్నారు. అసలు కాదు, తప్పు, మోసం. ఆ క్రియాటిన్ పెట్టడమే మన ప్రజలు చేసే మోసం. అది ఆ క్రియాటిన్ చూపించి కిడ్నీ బాగున్నాడు కూడా డయాలసిస్ నెట్టడం, ఇలా రకరకాలు జరుగుతాయి. అలాగే కిడ్నీ సైజ్ పెరగటం. 10% కేసులు ఏడీపీకేడి కానీ, హైడ్రోనెఫ్రోసిస్ ఇలాంటి కేసుల్లో కిడ్నీ సైజ్ పెరుగుతాయి. విఆర్ కెడేట్ హోమోస్టాసిస్ని మెయింటైన్ చేస్తుంది. అంటే కిడ్నీ షింక్ అయినాడు కిడ్నీని సైజ్ పెంచుతుంది. అలోపతి పుస్తకాలు ఏం చెబుతారంటే అరిచికి పెట్టిన అది ఎమ్మమ్మ కూడా పెరగదని చెప్తారు. ఇది పచ్చి అబద్ధం. ఎందుకు అబద్ధం అంటే, నీ కాలురిగా మొక్కలు అయితే అంటుకుంటుంది కదా, నీ చర్మం ఎదురు దెబ్బ దగ్గర లేచిపోతే కొత్త చర్మం వస్తుంది కదా, నీ గోరుపోతే కొత్త గోరు వస్తుంది కదా, మరి కిడ్నీనో లేకపోతే ప్యాంక్రాస్ చచ్చిందో ఎందుకు రికవర్ కావు? నువ్వు చేసే పనులు మరి రికవర్ కావు. కిడ్నీ ఎందుకు పోయిందనే మూల కారణం చచ్చినీళ్ళకి అక్కడే ఉంచి నువ్వు దుర్వాసన పోగొట్టలేవు కదా. అలాగే కిడ్నీ పోయిందని మూల కారణం షుగర్ నువ్వు తగ్గించలేవు, ఇంకా పెంచుతావు. బీపీ నువ్వు తగ్గించలేవు, ఆటోఇమ్యూనిటీ పోగొట్టలేవు, వాళ్ళ అలవాట్లు మార్చడానికి ప్రయత్నించవు, నీళ్లు తాగించడానికి ప్రయత్నించవు, డివిటన్ పెంచవు. ఇన్ని తప్పులు నువ్వు మూల కారణాలను సరిచేయకుండా నువ్వు కిడ్నీలో రిపేర్ చేస్తావు. కేవలం మందులు వాడటం కారణంగా నీళ్లు తగ్గించిన కానీ కిడ్నీలు పోతాయి. ఇప్పుడు సింపుల్ చెప్తాను, ఒక చిన్న ఉదాహరణ, ఎక్కడ తప్పు జరుగుతుందో మీకు అర్థమేంటి చెప్తాను. మనం ఒక యావరేజ్ పేషెంట్ ఎవడైనా నార్మల్గా అందరూ వాడే జబ్బులు ఏంటంటే, షుగర్కో మందు వేస్తాడు, బీపీ కొట్టేస్తాడు, థైరాయిడ్ కొట్టేస్తాడు, గ్యాస్ కొట్టేస్తాడు, కొలెస్ట్రాల్ కొట్టేస్తాడు. ఇది కామన్ కేసే. ఇది కాకుండా నొప్పులు వస్తే పెయిన్ కిల్లర్ వేస్తాడు. ఈ సాధారణంగా ఒక రోగిస్తాడు అని మనం పిలిచేవాళ్ళు వేసే ఇది కానీ ఇందులో తక్కువ ఎక్కువ కాంబినేషన్ కానీ వేస్తాడు. వీడు టాబ్లెట్లు వేసినప్పుడు ఏమవుతుందంటే, అలోపతిలో కూడా వీళ్ళకి తెలిసి ఇదంతా, దీనికి ఒక మనం ఎప్పుడైతే నాలుక మీద టాబ్లెట్ పెట్టామో, ఈ అలోపతి మెడిసిన్ ఏదైనా సరే నాలుక మీద పెట్టిన వెంటనే అది తోసేస్తుంది సిస్టమ్. ఎందుకు రిజెక్ట్ చేస్తుందంటే, మన శరీరంలో మన డిఎన్ఏలో నిక్షిప్తంగా వచ్చిన జీన్ మెమరీ ఉంటుంది. మన తాత ముత్తాతల నుంచి తీసుకున్న ఆహార పదార్థాల లిస్ట్ అంతా దాంట్లో ఉంటుంది. ఈ ముత్తాతలు 100 ఏళ్ల నుంచి మనం తీసుకున్న డిఎన్ఏ జీన్ మెమరీ లిస్ట్లో ఈ మందుల తాలూకు కెమికల్ లేవు. ఇవన్నీ 30-40 ఏళ్ళు 50 ఏళ్ళు పుట్టినాయి కదా. ఎప్పుడైతే లేదో ముందు తోసేస్తుంది సిస్టమ్, దాన్ని తోసేస్తుంది. ఆ తోసినప్పుడు ఇది మేజర్గా ఈ కెమికల్స్ అంతా కిడ్నీ ద్వారా ఫిల్టర్ కావాలి. ఆ లోపే అది కరిగి ఉండే 10% ఫలితంతోనే అలోపతి మెడికేషన్ మన మోషన్ సాగడం, తలనొప్పి తగ్గడం లాంటి సిమ్టమ్లు తగ్గుతాయి. జబ్బులు కాదు, సిమ్టమ్లు తగ్గుతాయి. ఎప్పుడైతే ఈ మందు ఫిల్టర్ చేయడానికి కెమికల్ ఆ నెఫ్రాన్స్లోకి వెళ్ళిందో, ఇక్కడ డాక్టర్లు చేసిన తప్పు కాదు, ప్రజలు చేసే ఒక నికృష్ట పని మూలంగా ప్రజలు కిడ్నీలు పోతారు. దీని డాక్టర్ల కారణం కాదు, వ్యవస్థలో వచ్చిన మార్పుల కారణంగా కిడ్నీ నీళ్ళతో కడగాలి, నీళ్లతో కడగాలి, అందులోనే మళ్ళీ నీళ్లు ఉంటే కడుగుతుంది, లేకపోతే కడుగుతుందా? ఇప్పుడు నువ్వు మీ ఆయన ఒక కప్పు ఎంగిలి కప్పు కాఫీ తాగుతాడు ఉదాహరణకి, నువ్వు కడగాలి, ఒక గ్లాసు నీళ్ళతో సరిపోతాయి. ఇప్పుడు నువ్వు పాల గిన్నె పొయ్యి మీద పెట్టావు, గిన్నె మాడిపోయింది, ఆ మాడిపోయిన గిన్నె కూడా అదే గ్లాసు నీళ్ళతో కడగలవా? నీళ్ళు చాలవు కదా. అలాగే కిడ్నీ క్లీన్ చేసే మలినాలు కూడా వేరుగా ఉంటాయి. నువ్వు బిర్యానీనో బజ్జీలు తింటే వచ్చే మలినాలు కిడ్నీ నువ్వు తాగిన తక్కువ నీళ్ళతో క్లీన్ చేయడం వేరు. నువ్వు మందుల తాలూకు ట్రేసెస్ కిడ్నీలో ఉన్నప్పుడు వాటిని క్లీన్ చేయడానికి ఆ నీళ్లు సరిపోవు. ప్రజల్లో వచ్చిన ముష్టి లీటర్న్నర నీళ్ళు తాగే మొదటి అలవాటు మూలన ఆ నీళ్లు సరిపోక మందుల తాకు ట్రేసెస్ని ఆ నెఫ్రాన్స్ కడగలేకపోవడం చేత అది కిడ్నీని కుళ్ళబెట్టి కిడ్నీ సైజ్ షింకేట్ చేసి తద్వారా నీ క్రియాటిన్ పెరిగేటట్టు చేస్తున్నాయి. తద్వారా ఎరిత్రోపోయిటిన్ ప్రొడక్షన్ తగ్గించి తద్వారా బోన్ మ్యారోలో హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ తగ్గించడం ద్వారా నీకు క్రియాటిన్ తగ్గేటట్టు చేస్తున్నాయి. ఎప్పుడైతే 2 అని నీ క్రియాటిన్ బయటపడిందో నువ్వు నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తున్నావు, గజగజలాడితే వెళ్ళావు. ఆ నెఫ్రాలజిస్ట్ చూసినప్పుడు ఏం చేయాలి? డయాగ్నోస్ ఏంటి?
నువ్వు 10 మంది బిళ్ళలు వేసుకుంటున్నావు, నీళ్లు తక్కువ తాగుతున్నావు. ఈ తక్కువ తాగిన నీళ్లు నువ్వు ఎక్కువ వేసుకున్న మందులు కడగలేక నీ కిడ్నీలు పోయినాయి. అలాంటప్పుడు ఏం చేయాలి నువ్వేం చేయాలి? నీళ్లు పెంచాలి, మందులు తగ్గించాలి. సరిగ్గా జంబలకడ పంప సిద్ధాంతాలు ఆయన ఏం చేస్తాడు? హే, లీటర్న్నర తాగుతున్నావా, నీ కిడ్నీ పోయింది, అర తాగంటాడు. అలాగే నువ్వు మందులు ఇప్పటివరకు 10 వాడుతున్నావు కదా, ఇదో కిడ్నీ పోగొట్టడానికి మందులు ఇంకో 10 రాస్తాడు. అంటే వెనకటికొకడు ఆఫీస్కి ఎందుకు ఎటుకు వచ్చావు 2 గంటలు అంటే, సాయంత్రం 2 గంటల ముందు వెళ్తానాడంట. అలానే ఉంటుంది వీళ్ళు చెప్పేది. అలా అనొచ్చా? అలానే అనేది. నీళ్లు తక్కువ తాగాడు, నువ్వు నీళ్లు పెంచాలి. నీళ్లు తగ్గిస్తావేంటి? మందులు ఎక్కువని, నువ్వు మందులు తగ్గించాలి. మందులు పెంచుతావేంటి? అందుకనే మీరు గమనించండి, ప్రపంచంలో ఏ డయాలసిస్ చేసుకున్న పేషెంట్ అయినా డేటా తీసుకోండి. బహిరంగ సవాల్ చేస్తాను మీకు. మీరు 1, 2లోనో లేదా 4, 5లో వెళ్ళిన తర్వాతే నేను పెరగకుండా ఉన్న ఎవడైనా కామెంట్లు పెట్టండి, కింద చూస్తాను. పెట్టినా కూడా కామెంట్ పెట్టండి, మీకే తెలుస్తుంది. దీని లక్ష మంది అంతే, ఒక్కడ కూడా మినహాయింపు లేదు. అంటే తోపం ఎక్కడ జరుగుతుంది? మందుల మూలన, నీళ్లు తగ్గించడం మూలన కిడ్నీలు ఫెయిల్ అవుతాయంటే మందులు ఎక్కువ. నువ్వు దానికి రివర్స్ చేస్తున్నావు కదా. అంటే నీకు ఇందాక నీ కాఫీ గిన్నె ఎగ్జాంపుల్ చెబితే, గిన్నెని గంట బదులు 2 గంటలు మార్చి గ్లాసు నీళ్ళని కప్పు నీళ్ళు చేస్తే ఇంకా రివర్స్ చేసినట్టు కదా. అలా చేస్తున్నారు కాబట్టే అందరూ డయాలసిస్ షెడ్కి వెళ్తున్నారు. ఒకసారి డయాలసిస్కి వెళ్ళేటప్పుడు బయటికి రావట్లేదు. డైట్ అంతా మ్యాజిక్ చేస్తుంది, దెబ్బకి రివర్స్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది? నేను బల్బులు మాడిపోయిన దాన్ని సరి చేసేటప్పుడు మొదట ట్రాన్స్ఫార్మర్ చెక్ చేస్తా. ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం వచ్చింది, ముందు ట్రాన్స్ఫార్మర్ బాగా చేస్తా. ఈ ప్రపంచంలో ఆయన ఇందాక చెప్పిన లిస్టు డయాబెటీస్ని ఛాలెంజ్ చేసి మరి, అంటే సినిమా భాషలో బాలకృష్ణ భాష చెప్పాలంటే తొడగొట్టి మీసం మేలేసి మరి 2 కోట్ల బహుమతులు పెట్టి అల్లోపతి మోటార్ మెడిసిన్ గిచ్చి పొట్టాడి అన్నీ చేసి నిలబడినాడు. ఈ రోజుకి నిలబడి కలబడినాడు ఎవడు? నేను డ్రాప్ అయినా ఎవరు డ్రాప్ అయ్యారు? డయాబెటీస్ అయితే నేనేగా, అంతేనా? నేను చేశాను కదా. అంటే ఆ డయాబెటీస్ కొలకి డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చేది, అది పోగొట్టాలి కదా. మూల కారణం బీపీ పోగొట్టింది నేనేగా, పోయి తీరాల్సిందే భూమి మీద ఎవరికైనా. ఆటోఇమ్యూన్ డిసీజులు పోగొట్టింది నేనే కదా. టైప్ 1 సురాసిలైనా ఐజీలు అన్నీ నేను పోగొట్టేది. ఐజీ నెఫ్రోపతి లోపస్ పోగొట్టేది నేనే కదా. అలాగే లైఫ్ స్టైల్ మార్చేది నేనే కదా. వీళ్ళు కలర్ చేసుకోరు కదా. 5 లీటర్ల నీళ్ళు తాగిస్తాను కదా వాళ్ళు తగినట్టు. డి విటమిన్ ఫుల్గా 150 పైన వచ్చేట్టు చూస్తాను కదా, ఎందుకంటే ఫ్యాట్ పెడతాను కదా, మంచి ఫ్యాట్ ఇస్తాను కదా, నేచర్ ఇచ్చినే పెడతాను కదా, జంక్ ఫుడ్ మొత్తం లేపేస్తాను కదా, నేచర్ ఇచ్చిన పెడతాను. మూల కారణాలు మొత్తం తీసేస్తున్నా, రిఫండాలు పీకేసి గింజలు పిండి నాయలు ఇస్తున్నా, మొదటి కెమికల్ ఉప్పు తీసేసి సముద్రం మనకిచ్చిన ఉప్పు ఇస్తున్నా, పురుగు మందుల కారం తీసి ప్రకృతి ఇచ్చిన ఇస్తున్నా, కార్బైడ్ పళ్ళు పీకేసా, జంక్ లేదు, వేడి సెగల్లో ఉండటం లేదు. అంటే వాళ్ళు ఇక్కడ ఉండాలా కిడ్నీ పేషెంట్స్? ఇంటి దగ్గరే నేను చెప్తాను ఇక్కడ. ఇది కొంచెం అలాగే ఇక్కడ ఇంకో విషయం నేను జాగ్రత్తగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కిడ్నీ పోయిన వాళ్ళు డయాలసిస్కి వెళ్ళిన తర్వాత లేకపోతే కిడ్నీ బాగా ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు తొందరగా చనిపోతారు. వాళ్ళు చనిపోవడానికి 100 మంది తెలియని రీజన్ ఏంటంటే కిడ్నీ పోయి చనిపోయారు అనుకుంటారు. కాదు, కిడ్నీ పోయి చనిపోయిన వాళ్ళలో 100కి 95 మంది చనిపోయే కారణం కిడ్నీ ఫెయిల్ అవటం వలన కాదు. 1 కార్డియాక్ ఇష్యూస్, 2 పల్మనరీ ఇష్యూస్. ఈ రెండింటికి కారణం మన ఆధునిక వైద్యంలో మన గైడ్లైన్స్లో చేసిన తప్పు పనులు. వీళ్ళు నీళ్లు తగ్గిస్తారు. ప్రధాన ప్రమాదం ఎక్కడ వస్తుందంటే కిడ్నీ వాడికి నీళ్లు తగ్గిస్తారు. ఒక మనిషికి బతకడానికి మినిమం 3.7 లీటర్లు కావాలని ఇండియన్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ చెప్పింది, WHO చెప్పింది ఒక సగటు ఇండియన్ కావాలని. ఇప్పుడు కరోనా వచ్చింది, మనందరికీ నీకు సపోజ్ జీతం ఆదాయం ఉందన్నాళ్ళు, కరోనాలో నీ ఆదాయం పడిపోయింది, నీ ఇంటి ఆగిందా, బైక్ ఈఎంఐ ఆగిందా, బ్యాంక్ లోన్ ఆగిందా, నడ్డిపెద్ద అంటారు. నాకు ఆదాయం లేదంటే ఊరుకుంటారా? నాది నాకు కక్కు అంటారు కదా. అలాగే నీ కిడ్నీ పోయింది కాబట్టి నేను నీళ్ళు తాగడం ఆపేశానంటే శరీరంలో ప్రతి ఆర్గానికి కావాలి. బ్రెయిన్ 22% కావాలి, బోన్స్కి 26% వాటర్ కావాలి, శరీరంలో ప్రతి సెల్కి, కంటికి, పంటికి, జుట్టుకి ప్రతి సెల్కి కావాలి. ఇవన్నీ లేక సర్దుకుంటాయా? చచ్చిపోతాయి, చచ్చిపోతారు. అందుకే కిడ్నీ పోయిన వాళ్ళందరూ తొందరగా ఎందుకు చనిపోతారు అనుకుంటున్నావు? మిగిలిన వాళ్ళు కాకుండా డీహైడ్రేషన్ చనిపోతారు. కిడ్నీ పోయినాడికి నువ్వు 1/2 లీటర్ నీళ్ళు ఇచ్చావనుకో, అదే 1/2 లీటర్ నీళ్ళని ఆడ 1/2 లీటర్ తాగడం నాకు 4 లీటర్ నుంచి అతను కుటుంబ సభ్యులకి ఇస్తే ఆ కుటుంబ సభ్యులు ఇతనికంటే ముందు పోతారు 1/2 లీటర్ నీళ్ళు తాగినది. ఇవన్నీ తెలియజేసే పనులు. నీళ్ళు ఇవ్వకపోవటం అంటే ఇవ్వాలి, సిస్టమేటిక్గా ఇవ్వాలి. నేను పద్ధతి చెప్పాను నా వీడియో కిడ్నీ మీద. నేను ఒక సంపూర్ణ అవగాహన వీడియోని వీఆర్కి ఎక్స్క్లూజ్ చేశాను. 2 గంటల 45 నిమిషాలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకి ఆన్సర్ దొరుకుతుంది. నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వకపోతే చచ్చిపోతారు అందరూ. అందుకే చచ్చిపోతున్నారు. కొంచెం కొంచెంగా తాగాల, కొంచెంగా ఎక్కువసార్లు తాగాలి, చచ్చిపోతారు. కారణం తెలుసు, ఎప్పుడైతే నీళ్లు తక్కువ తాగావో శరీరం డిహైడ్రేట్ అని గురవుతుందనే ప్యాటర్న్ శరీరంలో మన సిస్టమ్, మన ఇమ్యూనిటీ సిస్టమ్కి అర్థమైందో హైపోథాలమస్ రియాక్ట్ అవుతుంది. పిట్యూటరీ గ్లాండ్ ఆదేశించి ఏడిహెచ్, యాంటీ డైరిక్ హార్మోన్ అని హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఏడిహెచ్ డ్యూటీ ఏంటంటే ఆల్రెడీ మనిషి శరీరం 75% లిక్విడ్స్తో 25% మాస్తో తయారవుతుంది.
ఈ ఏడీహెచ్ ఏం చేస్తుందంటే అసలే నీళ్లు తగ్గించే ప్యాటర్న్ కనిపెట్టినప్పుడు వీడిని ఇంకా పాస్ పోంచి చెమట ద్వారా వాటర్ పంపించేస్తే ఈ బాడీలో వాటర్ డిప్లీట్ అయ్యే ప్రమాదం ఉందని బాడీలో వాటర్ బయటికి పోనకుండా యూరిన్కి వెళ్ళకుండా తొక్కేస్తుంది. ముఖ్యంగా కాళ్ళలో పొట్టలో నీరు దాస్తుంది. అంటే శరీరం లోపల ఉండే డాక్టర్ మనకి ఇచ్చిన సందేశం ఏంటంటే, ఒరే గాడిదా నువ్వు నీళ్లు తక్కువ తాగుతున్నావురా, అందుకని నీ కాళ్ళు వాసినరా, ఇది ప్రమాదంరా, నువ్వు నీళ్లు తాగితే వదిలేస్తున్నారా అని శరీరంలో ఉండే డాక్టర్ చెప్తున్నాడు. గ్రేట్ డాక్టర్. మనకు కూడా లేని కామన్ సెన్స్ ఏంటంటే, ఒక 1/2 లీటర్ వాటర్ ఉంటుంది కదా, ఇతను అడగాలి డాక్టర్ గారిని, సార్ నేను 3 లీటర్లు తాగేవాడిని, నాకేం అవ్వలేదు, కిడ్నీ పోయింది కాబట్టి క్రియాటిన్ పెరిగింది కాబట్టి నన్ను 1/2 లీటర్ తాగమన్నారు, 1/2 లీటర్ తాగే నుంచి నా కాళ్ళు వాస్తున్నాయి, మీరు చెప్పినట్టు 1/2 లీటర్ తాగితే నా కాళ్ళు వాయకూడగా సార్ అని అడగాలిగా. అంత బుర్రనాడు లేకొచ్చింది చావు. యాజ్ లాంగ్ యాజ్ నువ్వు డీహైడ్రేట్ ఉంచినంత కాలం నువ్వు ఏడీహెచ్ రిలీజ్ అవుతానే ఉంటుంది. శరీరంలో డాక్టర్ నువ్వు ఏమీ పీకలేవు, నీ కాళ్ళు అందుకే వాసి ఉంటాయి. సిస్టమేటిక్గా నీళ్లు వాపులు తగ్గుతాయి. నేను ఒకేసారి తాగమంటలే, 100 ml లోడ్ నేను చెప్తాను. నా వీడియోలో డీటెయిల్ చెప్పి అది నా డైట్ చేసి నన్ను కలిసిన వాళ్ళకే, బయట ఎవరికి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళంతా ఇలా చూసి మీరు చేయొద్దు, డిస్క్లైమర్. అది ఓన్లీ నన్ను కలిసి నా డైటీస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని నా వీడియో అన్ని వీడియోలను చూసి నా అవగాహనతో చూసుకున్నాడికి మాత్రమే నేను చెప్పే సలహాలు వర్తిస్తాయి. మిగిలిన వాళ్ళందరూ మీ సాగు మీరు సావండి, నాకు సంబంధం లేదు. ఓకే, అలా చేస్తేనే తగ్గుతాయి. నా కిడ్నీ సైజు ఇప్పుడు నీకు చెప్పే, ఒక 13 ఏళ్ళ నుంచి 18 సెంటీమీటర్ ఉండే ఒక కిడ్నీ సైజు 17.8 ఇంటూ 9 ఉండేది, 10.9 ఇంటూ 5కి వచ్చిందంటే ఎగ్జాక్ట్ ఫిగర్ గుర్తులేదు, బట్ ఇదైతే షూర్ 17.8 గత 13 ఏళ్ళ నుంచి ఉంది. అలాంటిది 10.9కి వచ్చిందంటే ప్రపంచంలో నమ్మడం. ఇది గనక నేను రిపోర్టు అబద్ధం ఎవరు రుజువు చేసినా 2 కోట్లు ఇస్తాను. ఇప్పుడు రండి కింద కామెంట్ పెట్టిన ఐటీఎం ద్వారా నా నెంబర్ కూడా డిస్ప్లే చెయ్యి, వాడి 2 కోట్ల బహుమతి. బహిరంగ సవాల్, నా జీవితం ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతా. అంటే ఫేక్ అవ్వాలిగా. ఇప్పుడు నీ ప్రకారం తగ్గడానికి వీల్లేదు, నువ్వు అప్పుడు నువ్వు ఇది ఫేక్ అవ్వాలిగా, లేదా నిజం అవ్వాలి, 2 అవుతాయి. ఐదర్ ఫేక్ ఆర్ ఫ్యాక్ట్. నువ్వు ఫేక్ అనుకో, నీకు 2 కోట్ల బహుమతి. బహిరంగ సవాల్ మీరు నమ్మకపోతే, ఇప్పుడు పలానా చోట ఒక అబ్బాయి కన్నాడు పిల్లల్ని అంటారు అంకులక్ష్మి, ఇప్పుడు నేను నమ్మాను అనుకో, మగాడు పిల్లలు అట్టగంటే కుదరదని, అరే నువ్వు ఆ పిల్లల్ని చూపిస్తే 2 కోట్లు ఇస్తాను అని అన్నాడు అనుకో, నేను వెళ్తా, నేను నమ్మను కాబట్టి వెళ్తా, అవసరమైతే నేను 2 కోట్లు ఇస్తాను ఛాలెంజ్ చేస్తాను. ఇప్పుడు నేను ఇది కూడా అలాంటిదే, అసాధ్యం, ప్రపంచం ప్రకారం అసాధ్యం అది. అలాగే 4 సెంటీమీటర్లు పెరిగిన కిడ్నీలు, 2 సెంటీమీటర్లు పెరిగిన కిడ్నీలు, 8.9 8.2 కొన్ని 0.6లకు వచ్చినాయి. నార్మల్ అయిన కిడ్నీలు నేను బోల్డ్ చూపిస్తాను, క్రియేటిన్లు కానీ ఇవన్నీ. మరి 1 2 కాబట్టి ఎక్కువ చూపిస్తే మీరేం చేస్తారు? అంటే ఫ్యాక్ట్ కదా, ఫ్యాక్ట్ నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిందే కదా. అరే పిచ్చోళ్ళారా, చాలామంది నీకు ఇదే తేడా చెబుతాను, గుర్తుపెట్టుకో. ఇంటర్నెట్లో చెప్పే మిగిలిన వాళ్ళకి నాకు తేడా ఏంటంటే, నేను ఈ టెస్ట్ మోన్లు చెప్పి ఆ టెస్ట్ మోన్లు పెట్టి ఇదిగో నా డైట్ ఫలితం వచ్చిందని చూపిస్తున్నా. విఆర్కే డైట్, సో డిఫరెంట్ మెటబాలిజము, డిఫరెంట్ కండిషన్స్, డిఫరెంట్ ప్రాబ్లమ్స్, దాన్ని బట్టి వాళ్ళు డైట్ ఇస్తారు అంతే. ఇండివిజువల్ లేదు. ఇప్పుడు నా మళ్ళీ చెప్తాను, ఒక సింపుల్ చెప్తాను. జీవనశైలి వేదన, ఒబేసిటీ, డయాబెటీస్, ప్రపంచం అంతా తిరిగి నేను మీటింగ్గా చెప్పేదంతా ఇట్లాంటి వాటి గురించి, ఏదో థైరాయిడ్, ఒళ్ళు తగ్గటం, షుగర్ లాంటివి. తర్వాత నేను కూర్చొని చూసేదంతా క్రానిక్ డిసీజులకి ప్రతి మనిషి డిఫరెంట్. జీవనశైలి వ్యాధులు భూమి మీద వచ్చిన ఎవరికైనా ఒకటే, షుగర్లు, బీపీలు, ఒబెసిటీలు. క్రానిక్ డిసీజ్ నీ టైప్ 1 భూమి మీద నీకు వచ్చిందంటే భూమి మీద ఇంకెవడెవడికి రాదు, రిపీట్ కాదు. క్యాన్సర్ అని అంతే, నీకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందంటే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన భూమి మీద పుట్టి ఏ మనిషి నీ టాలీ కాడు. ఎందుకంటే 100 మంది ఉన్న బస్సు లోయలో పడితే 100 మందికి 100 రకాల దెబ్బలు తగ్గుతాయి ఒకే యాక్సిడెంట్ అయినా. అందుకని ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. సో అది కంపల్సరీ నా ద్వారా జరగాలి తప్ప అది గ్రూపుల్లో కూడా అవ్వదు. పూర్తిగా నా ద్వారా షేక్పేటలో నేను చూస్తాను కదా, నా టీం ద్వారా కలవటం. ఇప్పుడు తొందరలో నెక్స్ట్ బ్రాంచ్ వైజాగ్లో వస్తుంది, అలాగే తిరుపతి, విజయవాడలో కూడా సేమ్ వీఆర్ హెల్త్ కేర్ అక్కడ కూడా వస్తుంది. డైట్ కూడా అక్కడ కూడా కలవచ్చు, అంటే ఈజీ అవుతుంది. చిన్న చిత్తకాడ హైదరాబాద్ రావడానికి ఇప్పుడు నన్ను చాలామంది వేల మెసేజ్లు మా గ్రూప్స్లో కానీ అక్కడ కానీ, మీరు హైదరాబాద్ షేక్పేటలో ఉన్నారండి, హైదరాబాద్ రావాలంటే షేక్పేటలో పట్టుకుని చాలా కష్టం అవుతుంది. చిన్నటికి క్యాన్సర్ వాళ్ళు, కిడ్నీ పోయిన వాళ్ళు అంటే పెద్ద జబ్బులు వస్తున్నారు, అంటే వాళ్ళు కూడా చాలా శ్రమపడి రావాలి కదా అని అడుగుతున్నారు. వాళ్ళందరూ శుభార్త ఏంటంటే, మనం తొందరలో నెక్స్ట్ మంత్ వైజాగ్ సీతందార్లో బిగిన్ అవుతుంది. ఉత్తరాంధ్ర వాళ్ళంతా నన్ను అక్కడ కలవచ్చు, నా టీంను కానీ. చక్కటి ఇన్ఫర్మేషన్ సార్. మీరు ఎప్పుడు చెప్తారు ఫుడ్ ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఏం అవాయిడ్ చేయాలి, ఎందుకు వస్తుంది డిసీజ్, దాన్ని ఎట్లా తగ్గించాలి అనేది. మందులు వాడుకుంటూ డైట్ చేస్తే ఖచ్చితంగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు.